తిరిగి స్వాగతం. ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు నాగభైరవ స్వామి గారు ఉన్నారు, కోటేశ్వర శర్మ గారు ఉన్నారు, అలాగే సౌమిత్రి వేణుగోపాల స్వామి వారు. ఆధ్యాత్మికవేత్తలతో వారందరితో మాట్లాడుతూ వస్తున్నాం. హెచ్ఎంటీవీ ఈ ఉదయం నుంచి కూడా ప్రతి సెకండ్, ప్రతి మినిట్ టు మినిట్ లైవ్ ప్రసారాలు ఇస్తూ కూడా అయోధ్యలో జరుగుతున్నవన్నీ కూడా ప్రత్యేక ప్రసారాలతో మిమ్మల్ని అందరినీ అలరిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా చర్చా కార్యక్రమం కూడా చేపట్టాం. ఈ ఉదయం నుంచి మొత్తం జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా వీరితో మాట్లాడుతున్నాం. అండ్ వేణుగోపాల స్వామి గారు, ముఖ్యంగా స్వామి, రామాయణం గురించి మాట్లాడుకుంటుంటే కనుక అసలు చాలా రకాల రామాయణాలు ఉన్నాయి. ఉదాహరణకి తులసీదాస విరచిత రామాయణం కానీ, కంబ రామాయణం కానీ, మొల్ల విరచిత రామాయణం కానీ, ఇలా అనేక రామాయణాలు మనకు తెలుస్తూ ఉంటాయి. చాలా మంది మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా పండితులు అవన్నీ కూడా చదివి ఉంటారు. అయితే బాలరాముడి ప్రతిష్ట వెనక ఉన్నటువంటి మర్మం ఏమిటి? రాముడు చాలా గొప్పగా రాజ్యాన్ని ఏలాడు. అయోధ్య కేంద్రంగా ఆయన చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేశారు. రామరాజ్యాన్ని తెచ్చారు. రామరాజ్యం అంటే ఇది అని చూపించారు ప్రపంచ ప్రజలకి. మరి ఈ నేపథ్యంలో బాలరాముడు ప్రతిష్టే ఎందుకు అంటే ఈ ప్రశ్నకు చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానాలు ఇచ్చారు, సమాధానాలు కూడా ఇచ్చారు. కానీ మీరు చెప్పేటువంటి సమాధానం కోసం కూడా, అంటే బాలరాముడి ప్రతిష్టే ఎందుకు, అసలైనటువంటి నిజరూప సుందర రాముడి దర్శనం అంటే ఆ సుందర రామస్వామి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదు? ఏమనుకోవచ్చు స్వామి? అక్కడ ఉండేటటువంటి పూర్వం నుండి ఏర్పడినటువంటి అంటే ఇదివరకు పూర్వము ఆ ఆలయంలో బాలరాముడే ఉండేవాడు. అంటే ఎప్పుడైనా ఒక ఆలయాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు, అంటే 500 ఏళ్ల క్రితం కూడా బాలరాముడి ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ ఆలయంలో ఏ మూర్తిని పెడతారో మళ్ళీ పునరుద్ధరణ చేసినప్పుడు ఆ మూర్తినే పెట్టడం అనేది సర్వసహజం అండి. పూర్వం నుండి బాలరాముడే అక్కడ ఉండేవారు అనేటువంటిది మనకి చరిత్ర చెప్తుంది. కనుక అటువంటి మళ్ళీ బాలరాముణ్ణి అక్కడ ప్రధానంగా ఏర్పాటు చేశారు అని మనం అక్కడ చరిత్ర ప్రకారంగా వినిన విషయం ఇది. కనుక ఇంకొకటి అంటే మామూలుగా మనం చెప్పుకుంటే గనక ఒకవేళ పట్టాభిరాముణ్ణి పెడితే గనక అక్కడ అయోధ్యలో ఇంకా శిక్షింపబడని వాళ్ళంటూ బహుశా ఎవరు ఉండరేమో. అంటే రాముడు శిక్షించాలనుకుంటే అంటే ఇంకా లోకోద్ధరణ ఉంది. రాజు కదండి ఆయన, రాజు కదా. ప్రతిదానికి ఇప్పుడు తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఆయనకి అట్లాంటిది ఏం లేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే స్థితి ఉంటుంది కనుక బాలరాముడైతే కనుక కాస్త చూసి జాగ్రత్తగా చేస్తారని మంచి ఆలోచనతో మన వాళ్ళు చేసి ఉంటారు. అంటే అయితే ఒకటి సారీ దండించడానికైనా అలాగే వాళ్ళని కనికరించడానికైనా బాలరాముడు అయితే కరెక్ట్. ఇంకొకటి ఏమిటంటే రాముడి దగ్గర చిన్న బాలరాముడైనా పట్టాభిరాముడైనా ఆయనకు ఒక ప్రతిజ్ఞ ఉంది కదండి. సహృదయ ప్రపన్నాయ తవాస్మీతే చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. అంటే విభీషణుడు శరణాగతి చేసినప్పుడు వెనకాతల ఉండేవాళ్ళంతా, తెల్లవారితే ఎవరితో నువ్వు యుద్ధం చేస్తున్నావు, వాళ్ళ తమ్ముడయ్యా నీ దగ్గరికి వచ్చి శరణాగతి చేసింది, మరి ఈ సమయంలో శరణాగతి చేస్తే మన రహస్యాలన్నీ అటు చెప్తే మన యుద్ధంలో మనకి ఇబ్బందులు వస్తాయి కదా అని అంటే రామచంద్ర ప్రభు ఏమంటాడు, అప్పుడు వచ్చింది విభీషణుడని కదా మీకు బాధ, ఒకవేళ రావణాసురుడు వచ్చినా శరణు వేడినా నేను అభయం ఇస్తానన్నాడు. ఇది రాముడి యొక్క గొప్ప లక్షణం కనుక రామా నేను నీవాణ్ణి అని ఒకసారి శ్రీరామ శరణమ్మ అంటే చాలు మనలో ఉండేటువంటి ఆ రామనామమే మన కలుషితాన్ని తొలగించి మనని అమృతమయం చేస్తుంది అని రామ అని 2 అక్షరాల్లోనే ఉంది కనుక ఇప్పుడు రాముడి ప్రతిష్ట వల్ల జరిగిన ఇప్పుడు ముహూర్తాన్ని గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అట్లాగే అవునండి గురుగారు, మరో ముఖ్యమైనటువంటి విషయం మీ మాటకు అడ్డొచ్చాను. ముఖ్యంగా సరయూ నదీ తీరం, సరయూ నది ప్రత్యేకత ఏమిటి? సరయూ నది దగ్గర ఆల్రెడీ ఇప్పుడు అద్భుతమైనటువంటి అఖండ దీపోత్సవం జరుగుతోంది. చాలా కన్నుల పండుగగా దేదీప్యమానంగా వెలిగిపోతోంది సరయూ నదీ తీరం 14 లక్షల దీపాలతో. సరయూ నది ప్రత్యేకత క్లుప్తంగా. మామూలుగా సరయూ నదిని మనకి వైకుంఠ సమీపంలో ఉండేటువంటి విరజా నదిగా మనకి శాస్త్రాల్లో వర్ణించారు. విరజా నది ఎక్కడో లేదు, ఆ అయోధ్య అనేటువంటి వైకుంఠానికి పక్కన ఉండేటటువంటి సరయూ నదే మనకు విరజా నది. అందుకనే ఆ విరజా నదిలో ఎవరైనా శరీరాన్ని త్యాగం చేసుకుంటే, సరయూ నదిలో ఎవరైనా శరీర త్యాగం చేస్తే విరజా నదిలో మునిగి వెళ్ళి మళ్ళీ
వైకుంఠానికి చేరుతారట. అట్లాగా మనకి ఆ విరజ సరయూ నదిని మనకు వర్ణించినటువంటి అద్భుతమైనటువంటి వర్ణన ఉన్నది. కనుకనే మనకు ఆ వైకుంఠంలో కొన్ని కోట్లాది మంది ముక్త పురుషులు ఎప్పుడు భగవంతుడికి మంగళహారతి పాడుతూ ఉంటారట. ఎప్పుడు వాళ్ళు ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూస్తూనే ఉంటారు. సదా పశ్యంతి సూరయ అంటారు, అలా చూస్తూ ఉంటారట మంగళహారతి పాడుతూ. అలా మరి వైకుంఠంలో నుంచి వేంచేసినటువంటి అప్పుడే పుట్టిన బాలరాముడుగా ఉండేటువంటి ఆయనకి మరి వైకుంఠం నుంచి ఆ ముక్త పురుషులంతా వాళ్ళ హృదయాల్లో ఉండి ఆ వైకుంఠ రాముడికి, ఆ బాలరాముడికి చక్కగా ఆ మంగళహారతులు పాడుతున్నారన్నట్లుగా మనము చక్కగా వైభవంగా దర్శించవచ్చు. నిజంగా రాముడి ప్రతిష్టను దర్శించిన వేళ ఏ భగవన్ ఎన్నాళ్ల ఎదురుచూపుకి ఇవాళ దర్శనం ఇచ్చావయ్యా అంటే ఆనంద బాష్పాలు మాటలతో చెప్పలేని ఆనందాన్ని నిజంగా ఆ సమయంలో అనుభవించామండి. తెలియకుండానే కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు జలజల రావడం అంటే మనం విని ఉంటాం కానీ ఇప్పుడు అనుభవించాం. నిజంగా ఆ అనుభవాన్ని మాటలతో వర్ణించలేము. 500 సంవత్సరాల ఎదురుచూపుకి ఆ భగవన్ ఎంత దివ్య సుందరంగా ఉన్నారండి ఆ మూర్తి. చూస్తేనే ఎప్పుడు వెళ్ళి ఆ పాదాల దగ్గర వాలిపోదాం ఒక పుష్పంగా అనిపించింది. చాలా సుందరం గారు. అవునండి స్వామీజీ. ఓకే, ఒక్క నిమిషం కోటేశ్వర శర్మ గారు తప్పకుండా అండి. రామరాజ్యం అనేటువంటిది శ్రీరామచంద్రమూర్తి పరిపాలనలో సాకారమైనటువంటి విషయం. ప్రజలందరూ అది చవి చూశారు, అనుభవించారు. ఆ తదనంతర కాలంలో కూడా అంటే రామరాజ్యానికి ఇంత ప్రత్యేకత ఎందుకు? రాముడు ఏలిన, రాముడు పుట్టిన ఆ నేల నుంచి మొదలైనటువంటి ఆ పరిపాలన కానీ, ప్రజలు సుభిక్షంగా ఉండడం కానీ, రామరాజ్యం యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే ఏం చెప్తారు? రామరాజ్యంలో ప్రతి ఒక్కరు ధర్మాన్ని పాటించారు. ధర్మం అనేది ఎలా ఉంటుందంటే రాముని చూసి నేర్చుకున్నారు. ధర్మో విగ్రహాన్ రామ అంటారు. అంటే పంచభూతాలు సమస్థితిలో ఉండేటువంటివి. అంటే యథారాజా తథా ప్రజ. రాము అంటే పరిపాలన, రాజు ఎంత సద్గుణాభివంతుడు అంటే ఎంత ధర్మ పరిపాలనుడు, యజ్ఞయాగాదులకు, దేవాలయాలకు, ధర్మానికి తను ఎంత దగ్గరగా ఉంటే తన రాజ్యం అంతే పరిపాలన ఉంటుంది. అంటే యథారాజా తథా ప్రజ అంటారు. రాజు ఎంత మంచివాడైతే, రాజు ఎంత క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి అయితే ఆ పాలకులు కూడా అంతే క్రమశిక్షణగా ఉండడం జరుగుతుంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా రామరాజ్య పరిపాలన కోరుకుంటారంటే తను అంత క్రమశిక్షణగా ఉన్నాడు కనుకనే సకాలంలో వర్షాలు, సకాలంలో పాడి పంట, ధర్మము, ఆధ్యాత్మికత, దానము, ధర్మము ఉండేటువంటిది. ప్రతి కాలంలో ఇప్పుడు ఒకప్పట్లో ఏదైనా అప్పుడు ధనం కన్నా విలువలకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. నా దగ్గర వడ్లు ఉన్నాయి, మీ దగ్గర కందిపప్పు ఉంది, ఇలా ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారం ఉండేది. అప్పట్లో కరువు కాటా సిస్టమ్ అనేవారు దాన్ని కూడా అప్పట్లో. ఇప్పుడు ఏమైపోయిందంటే నేనొక్కనే తినాలి, నేనొక్కనే సంపాదించాలి, నా తర్వాత 100 తరాలు కూర్చొని తినాలి మనం అనుకుంటున్నాం. ఆ రోజు ఏమనుకునేవారు, అందరూ బాగుండాలి, దేవాలయాలు బాగుండాలి, ధర్మాత్ములు బాగుండాలి, పరమ పురుషులు బాగుండాలి, అన్నిటికన్నా ఋషులకు, మహర్షులకు, యజ్ఞయాగాదులకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ఋషులు, మహర్షులు ఆ పదార్థాన్ని స్వీకరించి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటే లోకం బాగుండాలి, సర్వము సుభిక్షంగా ఉండాలని కోరుకునేటుంటారు. అందుకే ఇప్పటి పరిపాలనలో కూడా వచ్చేటి వారందరూ కూడా ఈరోజు మోడీజీ లాంటి వాళ్ళందరూ కూడా ఆ ధర్మ పరిపాలన ఉంది కనుకనే తను హయాంలో ఈరోజు రామ విగ్రహ ప్రతిష్ఠ కలిగింది. అంటే వచ్చేటువంటి పాలకులు కూడా ఇక ధర్మమైనటువంటి నాయకులే వస్తారు, అదే మంచి శుభముహూర్తము. ఒకానొక సందర్భంలో చూసుకున్నట్లయితే మన భారతదేశ ప్రధాని విదేశాలకు వెళ్తే ఎక్కడో చేతులు కట్టుకొని వెనక ఉండేటువంటి వారు, కానీ ఈ రోజు మన ప్రధాని గారు వెళ్తే మన ప్రధాని వెనక వాళ్ళు నిలుస్తున్నారు. అంటే ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ధర్మము అంటే ఇవన్నీ కూడా పార్టీ పరంగా అలాగే రాజకీయాల పరంగా చూడకూడని అంశాలంటారు. నిజమండి. రాజు అతను మనల్ని పరిపాలిస్తున్న మన తండ్రి అంటే మోదీ గారు ఈ రోజు చూడండి, మనం ఒక రోజు 7 క్షేత్రాలను దర్శించి వచ్చి ఆ విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. అంటే రాజుకున్న లక్షణం. అంటే ఒక 5 సంవత్సరాల కిందట అమెరికా వెళ్తే అయ్యా మాకు దుర్గా శరన్నవరాత్రుల మహోత్సవాలు జరుగుతున్నాయి, నేను తేనెతో కూడుకున్న ఆహారం ఎత్తి స్వీకరిస్తాను అన్నారు. అంటే ధర్మం మీద ఉన్న తనకున్న నమ్మకం, తాను ధర్మాన్ని పాటించాడు కనుకనే 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి శుభ తరుణం ఈరోజు జరిగింది. కనుక వచ్చేటువంటి నాయకులు అందరూ కూడా
అంటే మన మోడీ గారే కాదు, రాబోయేటువంటి భావితరాలలో నాయకులు ఎవరు వచ్చినా, మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నాయకులు, ఇంకొక నాయకులైనా వచ్చే వాళ్ళని కూడా ఆయన ఆదర్శంగా రామరాజ్యం అయితే పరిడి వెళ్తుంది, సాగుతుంది. మంచి రోజులు వచ్చాయి తప్పకుండా, ఏమాత్రం సందేహమే లేదు. తప్పకుండా. సమయం కూడా మనకి ఎంతో లేదు. అయితే కాలభైరవ స్వామి, ముఖ్యంగా గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్ అనేటువంటి ఒక సాధు సంత్, ఆయన ప్రధాని మోడీ గారి గురించి ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయం నేను అడుగుతాను మిమ్మల్ని. మోడీ గారు వెంట ఉండి అనుష్ఠానం ఎలా చేయాలి అంటే, మీరు ప్రతిష్టాపన చేయబోతున్నారు, మరి ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత పాటించాలి అనేటువంటి విషయంలో ఆయనకి 3 రోజులు మీరు నియమ నిష్టలు పాటించండి అంటే, లేదు 11 రోజులు పాటిస్తానని ఆయన ఏకాదశంగా ఆయన ఉండి అన్ని పాటించి చేసినటువంటి పరిస్థితి కనిపించింది మనకి చాలా నియమనిష్టలతో. అంటే దీన్ని ఒక చిన్న విషయంతో నేను లింక్ పెడతాను. ఎక్కడ ఏ గ్రామంలోకి వెళ్ళినా, కుగ్రామంలోకి వెళ్ళినా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలో నలుమూలలు వెతికినా రామాలయం ఖచ్చితంగా ఉంటుంది. మిగతా దేవుళ్ళ ఆలయాలు ఉన్నా లేకపోయినా కూడా హనుమంతుడు తప్పకుండా ఉంటాడు, హనుమంతుడు కూడా తప్పకుండా ఉంటాడు. రామాలయం ఉండదు. ఏమిటి ప్రాశస్యం, ఎందుకు, ఏమని అర్థం చేసుకోవాలి? అటు అంటే నాయకుడి నుంచి ఇటు ఇలాగా ఊళ్ళల్లో ఉండేటువంటి ఎందుకని రామాలయాలకు అంత ప్రాశస్యం? రామాలయమే ఎందుకు? ఇంకా దేవుళ్ళు ఉన్నారు కదా. ఏమనిపిస్తుంది గురువుగారు? అదే ఇప్పుడు దైవం మానుష్య రూపేణ అన్నట్లుగా మనకి కృతయుగము, అలాగే ద్వాపర యుగాల్లో చూసుకుంటే కృతయుగం అంతా కూడా దైవాంశంలో నడిచిపోయింది, అంటే విష్ణు రూపంలో నడిచిపోయింది, అంటే మహా అద్భుతాలు, తపస్సులు వాటిలతో నడిచిపోయింది. అలాగే ద్వాపర యుగం చూసుకుంటే అది కృష్ణుడు మాటండి. ఆ కృష్ణుడు కూడా దైవ మహత్తుతోనే ఆ ద్వాపర యుగం అంతా కూడా నడిచిపోయింది. కానీ త్రేతాయుగానికి వచ్చేటప్పుడు మాత్రం అది ఆయన ఒక మానవ రూపం ధరించి, అంటే మానవావతారం, రామావతారం అన్నది మానవావతారం మాటండి. అలా ఆయన భూమి మీదకి వచ్చి మానవులు అసలు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే రామరాజ్యంగా వర్ధిల్లుతుంది అని చెప్పి ఆయన స్వయంగా ఆ కష్టాలన్నీ కూడా అనుభవించి స్వయంగా ఆయన చూపెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా రామాలయము అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుందండి. ఎందుకంటే స్వయంగా మన పక్కనే మానవుడుగా, సాటి మానవుడుగా ఆయన మనం పడే కష్టాలన్నీ కూడా ఆయన అనుభవించి చూపెట్టాడండి. అందువల్ల ఖచ్చితంగా రామాలయం నెలకొల్పుతున్నారు. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, మనకి వాల్మీకి గారు రాసినటువంటి రామాయణంలో 7 కాండలు ఉన్నాయండి. అయితే అందరూ కూడా పారాయణ చేసినప్పుడు కానీ, విషయాలు తెలుసుకున్నప్పుడు కానీ 6 కాండల్ని చదివి 6 కాండల తాత్పర్యాన్ని వారు తెలుసుకుంటున్నారండి. 7వ కాండ ఉత్తరాకాండ అంటారు. అది చదవడం వల్ల రాముడు ఎన్ని కష్టాలు పడతారో మనం కూడా అన్ని కష్టాలు పడతాము అని చెప్పి ఒక మూఢనమ్మకంతో ఆ కాండను ఏం చేశారంటే కొంచెం గుప్తంగా ఉంచేశారండి. అందువల్ల దయచేసి అటువంటి మూఢనమ్మకానికి ప్రజలెవరూ కూడా, భక్తులెవరూ కూడా, హిందూ బంధువులు నమ్మవద్దు. మీరు ఉత్తరాఖండం చదివితే దానిలో ఉందండి రహస్యం. ప్రతి గ్రామంలో ఎందుకు రామాలయం ఉండాలి అనే విషయాన్ని ఉత్తరాఖండంలో ఖచ్చితంగా రచించబడి ఉంది మాట. అలాగే ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత సీతామ్మవారు అగ్నిప్రవేశం చేసిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి సినిమాల్లో అంతవరకునే మనకి చూపెడుతున్నారు. ఇందాక గురువు గారు చెప్పినట్టు మళ్ళీ ఆయన లవకుశల్ని సింహాసనం ఎక్కించిన తరువాత రాములు వారు గురువుగారు ఇందాక చెప్పినట్టు మనకి 11,000 సంవత్సరాలు మళ్ళీ అయోధ్యని చాలా ఆనందదాయకంగా ఆయన పరిపాలించడం జరిగిందండి. ఈ విషయం గుప్తంగా ఉండిపోయాయి 7వ ఖండంలో. అంటే ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించి. అందువల్ల దయచేసి ఇది ఈ మూఢనమ్మకంతో 7వ ఖండ ఎవరూ కూడా చదవకుండా పక్కకు పెట్టేశారు. అంటే రాముడు అంటే ఆ రామాయణంలో 7వ ఖండ చదవడం వల్ల మనకి కష్టాలు వస్తాయని కాదండి. కష్టాలు ఎలా తట్టుకోవాలి అనే విషయాన్ని రామాయణంలో మనకి సమయం లేదు. చివరిగా క్లుప్తంగా చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి అయోధ్య రామాలయ ఆలయ నిర్మాణ కృతి, అంటే దాని యొక్క మొత్తం రూపం అంతా కూడా, ఆ నిర్మాణ శైలి గురించి క్లుప్తంగా 2 మాటలు. అది దరిదాపు ఇప్పుడు కట్టినటువంటి అయోధ్యలో రామాలయం మనకి 1000 సంవత్సరాలు, అంటే సహస్ర వర్షాత్ భవేత్, అంటే 1000 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ఒక గీత కూడా పడకుండా, అంటే భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా చెక్కు చెదరకుండా ఆలయ గర్భాలయం అంతా కూడా
300 అడుగులు పొడుగు, అలాగే 250 అడుగులు వెడల్పుతోటి గర్భాలయాన్ని అష్టభుజ ఆకారంలో, శ్రీచక్ర ఆకారంలో నిర్మాణం చేయడం జరిగిందండి. పిడుగులు కూడా పడినా ఆ పిడుగుల ఆ యొక్క దేవాలయ గోపురాన్ని ఏమీ చేయలేవు మాటండి. అంత విధానంగా ఆ యొక్క ఈ ఇంజనీర్స్ అంతా కూడా మన వేదాల్లోంచే ఆగమ శాస్త్ర ప్రకారమే స్థపతులందరూ కూడా టెక్నాలజీ అంతా కూడా విదేశం నుంచి తీసుకొచ్చింది కాదు, మీరు గమనించాలి. అవునండి. మన ఆగమ శాస్త్రంలో ఇక్కడ భారతదేశంలో పుట్టబడినటువంటి ఈ గ్రంథాల్లోంచే దాన్ని స్వీకరించి ఆ యొక్క డయాగ్రామ్ అంతా కూడా బ్లూ ప్రింట్ తయారు చేసి అతి త్వరిత కాలంలోనే మనకి అందించడం, ఇది వారసత్వ సంపద మాటండి. తండ్రి కొడుకు ఎలా ఇస్తున్నాడో అలా ఈ యొక్క 140 కోట్ల మంది భారతీయులందరికీ కూడా హనుమంతుడైనటువంటి మోదీజీ గారు మనకు అందించినటువంటి తప్పకుండా మరుపురానటువంటి వారసత్వ సంపదగా మనం అయోధ్య రామ మందిరాన్ని చెప్పవచ్చండి. అద్భుతం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ గురువు గారు. చాలా సంతోషం అండి, చర్చలో పాల్గొని చాలా చక్కటి విషయాలు చెప్పారు. అలాగే మన సౌమిత్రి వేణుగోపాల స్వామి గారు కూడా నమస్తే అండి, మరొకసారి మీకు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మొత్తానికి సరయూ నదీ తీరం అయితే దేదీప్యమానంగా వెలిగిపోతోంది. 14 లక్షల దీపోత్సవంతో అక్కడ ఆ భక్తులందరి మధ్య కూడా అలరారుతూ ఉంది. అక్కడ దీపోత్సవంలో ప్రధాని మోడీ కూడా పాల్గొని ఆ దీపాల్ని వెలిగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా లైవ్ లో చూసాం. అలాగే చర్చా కార్యక్రమం కూడా ఇప్పటివరకు జరిగింది. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం.